అందరికీ నమస్తే. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గద్దర్ అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసింది. ప్రోగ్రామ్ చాలా బాగా చేసింది. కానీ దానిలో మసాలా మిస్ అయింది. మైసూర్ బజ్జీలో మైసూర్ లేదన్నట్టు గద్దర్ అవార్డ్స్లో గద్దర్ లేడు. మళ్ళీ ఎవరున్నారంటే చూపిస్తే ఎవరున్నారో మీకు నేను. గద్దర్ ఫ్యామిలీని తీవ్రంగా అవమానించారు. నేను ఒక గద్దర్ అభిమానిగా చెప్తున్నా. వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా అనుకున్నారో తెలియదు, కానీ అక్కడ కూర్చున్నారు కింద జనాల్లో. కనీసం స్టేజ్ మీద కూడా విలువలేదు. ఇక ఆడికి వచ్చిన వాళ్ళందరూ తెలంగాణ అనే వాసన ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కనీసం తెలంగాణ కళాకారులకు కూడా విలువ ఇయ్యలేదు. పాటలు పాడడానికి కూడా మన తెలంగాణలో పనికిరారని తెలంగాణ ప్రభుత్వం ముద్రేసింది. తెలంగాణ ప్రభుత్వమే వాళ్ళని పిలవకపోతే ఏమని అర్థం చేసుకుంటుంది? ఇంకా సినిమా ఇండస్ట్రీ తెలంగాణ వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తారు? చాలా చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ సినిమా వాళ్ళది ఎట్లుంటుందంటే, అది చెప్పకన్నా ముందు సబ్స్క్రైబ్ అయితే చేయండి, షేర్ కూడా చేయండి వీడియో ఇది. ఈ సినిమా వాళ్ళు ఎట్లుంటుందంటే, ఏ రోడ్ కాడ ఆ పాట పాడతారు. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు శబాష్ శబాష్ శబాష్, వీడికి వచ్చిన తర్వాత ఈడ రేవంత్ అన్న శబాష్, రేవంత్ అన్న మొగోడు, రేవంత్ అన్న అది, రేవంత్ అన్న ఇది ఇది అది అది ఇది. అసలు ఇగో ఇది బ్యాక్గ్రౌండ్. గద్దర్ ఈడ కనిపిస్తాడు వీళ్ళకంటే, ఈడ కనిపిస్తాడు. ఈ ఏ రోడ్ కాడ ఆ పాట పాడే సినిమా వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చదు కదా. ఇంకో ఇక్కడ పెట్టిన తెలంగాణ గద్దర్ ఇక్కడే కనిపిస్తాడు, ఇంకేడా కనవాడు. ఇక మనం ఎంతసేపు చూసినా మీకు జనాలు కనిపిస్తారు, వాళ్ళు కనిపిస్తారు, వీళ్ళు కనిపిస్తారు, ఎవరెవరో కనిపిస్తారు తప్ప ఆ గద్దర్ ఫోటోనే కనబడదు. ఇక అవార్డు ఉంటుంది, అవార్డులను నేను చూపిస్తా. అవార్డుల గద్దర్ ఫోటో ఏడుందో చూపిస్తాను మీకు. 8 వసంతాలు సినిమా హీరోయిన్ అంటే ఈమె అనంతిక సనీల్ కుమార్ అనే ఆమె పట్టుకున్న అది చూస్తున్నాం. ఎక్కడేం కనబడదు, ఎక్కడనో ఇక్కడ కింద ఇక్కడ ఉంటుందట. ఆమె చేతి కింద ఉంది చిన్న బిల్ల, బొట్టు బిల్ల అంతా గద్దర్. మిగతా మొత్తం ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఆమ్లం ఓ చెయ్యి. ఇంకా ఇక్కడ ఇక్కడ ఎక్కడ కనబడదు తెలంగాణ గద్దర్. ఆడ కనీసం వాల్స్కు కనబడాడు, కనీసం అవార్డ్స్లో కూడా కనబడాడు తెలంగాణ గద్దర్. వాళ్ళ ఫ్యామిలీ కళ్ళకి ఎట్లా కనబడలేదు. వాళ్ళ ఫ్యామిలీని పిలిచి వేదిక మీదకి ఎవరెవరో పిలిచి సన్మానం చేశారు కదా. కనీసం వాళ్ళ ఫ్యామిలీని పైకి పిలిచి ఒక శాల్వా కప్పి, వీలే గద్దర్ ఫ్యామిలీ, మనం ఆ గద్దర్ పేరు మీద అవార్డ్స్ తీసుకుంటున్నామని కనీసం ప్రభుత్వం చేయాలి కదా, ప్రొజెక్ట్ చేయాలి కదా. అంటే గద్దర్ పేరును వాడుకుంటున్నారని అర్థమవుతుంది నాకు. గద్దర్ పేరును వాడుకుంటున్నారు. గద్దర్ పేరును కూడా రాజకీయంగా ఏమైనా ఉపయోగపడతామని వాడుకుంటున్నారు తప్ప అక్కడ గద్దర్కు దక్కిన గౌరవం ఏముంది? గద్దర్ ఫ్యామిలీకి దక్కిన గౌరవం ఏముంది? ఇంకా గద్దర్ ఫ్యామిలీ కన్నా రేవంత్ రెడ్డి దగ్గరేం కాదు కదా. ఆడికి వచ్చిన వాళ్ళంతా రేవంత్ రెడ్డిని పొగుడుతూ ఉంటారు. అది రేవంత్ అన్న అవార్డ్సా, గద్దర్ అవార్డ్సా? అసలు విషయం ఏం తెలుసా? ఆడికి వచ్చిన ప్రతి ఒక్కరు గెస్టులు, చాలామంది గెస్టులు వచ్చారు కదా, ఒక్క గెస్టు గద్దర్ గురించి మాట్లాడలేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా గద్దర్ గురించి చెప్పలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ స్మారక అవార్డ్స్, ఎన్టీఆర్ పేరు మీద అవార్డ్స్ ఇస్తుంటారు. ఆడు పోయిన గెస్టులు ఎవరి గురించి మాట్లాడతారు? ఎన్టీఆర్ గురించి మాట్లాడతాడు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలను కలిపారు, ఎన్టీఆర్ అది, ఎన్టీఆర్ ఇది, ఎన్టీఆర్ నటుడు, ఎన్టీఆర్ అది చెప్తారు కదా మొత్తం. మరి గద్దర్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు గద్దర్ గురించి ఎందుకు మాట్లాడలేదు? కనీసం వాడికి వచ్చిన గెస్టులు ఎవరు తెలంగాణలో లేరు. తెలంగాణ వాళ్ళను ఆల్మోస్ట్ ఇక్కడ తప్ప కట్ చేసి పడేసినారు, మొత్తం ఆంధ్రలో ఉన్నారు. సరే ఏదో ఒకటి, కనీసం వచ్చిన వాళ్ళకు తెలంగాణ గద్దర్ గురించి తెలియదు. వాళ్ళు ఎవరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కాదు. అది ఇక్కడ అది తెలంగాణ ఇండస్ట్రీ కాదు, తెలుగు ఇండస్ట్రీ. అది దారుణం. మన తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనం తెలుగు ఇండస్ట్రీకి ఇస్తున్నాం అనమాట అవార్డ్స్, తెలంగాణ ఇండస్ట్రీకి కాదు. వచ్చిన చిరంజీవి కానీ ఎవరైనా సరే వచ్చిన గెస్టులు ఒక్కరు కూడా గద్దర్ గురించి ఒక ముక్క మాట్లాడలే. గద్దర్ ఏంది? వాట్ ఈస్ గద్దర్? గద్దర్ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏంది? గద్దర్ తెలంగాణతో ఆయన జీవితం ఎట్లా ముడిపడి ఉంది? ఎవ్వరు కనీసం తెలుసుకోలే కూడా. ఎంతసేపటికి వద్దాం, ప్రభుత్వాన్ని పొగుడదాం, ప్రభుత్వాన్ని అజ్జేద్దాం, ప్రభుత్వాన్ని ఇచ్చేద్దాం, ప్రభుత్వాన్ని పొగిడితే 4 పైసలు వస్తాయేమో, ఇంకా 4 అవార్డులు వస్తాయేమో, ఇంకా 4 ఏమైనా ట్యాక్సులు తగ్గిస్తారేమో మా సినిమాలకు, ఇంకా సినిమా టికెట్ ఇంకా రేట్లు పెంచుతారేమో, ఇది తప్ప గద్దర్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయినరు? ఆ సింగర్స్ కూడా ఎవరెవరినో పిలిచిర్రు. మంగ్లీ అంట, శ్రేయస్ ఘోషాల్, రకరకాల జనాలను పిలిచిర్రు. ఏం తెలంగాణ గాయకులు ఎవరు కనబడలేదా? తెలంగాణలో ఎవరు పాటగాళ్ళు లేరా? తెలంగాణ సినిమాలకు వాడుతున్న వాళ్ళు ఎవరు లేరా? మధుప్రియ లాంటి వాళ్ళు ఎవరు లేరా తెలంగాణ గాయకులు? ఈసారి రాహుల్ సిబ్లీ గాని కూడా కనబడలే. మరి ఆయన పిలిచిరో పిలవలేదో, ఎక్కడ విదేశాలలో ఏమైందో కానీ ఆయన కూడా లేడు. ఇక ఎవరు కనబడలే. అవార్డ్స్ ఇవ్వడంలో కూడా రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో ఆ పాట అందరికి గుర్తుంది కదా. ఆ పాట రాసిన మిట్టపల్లి సురేందర్కు నో అవార్డ్స్. దానిలో అందరికీ సినిమాకు ఒకటి ఇచ్చేసింది తప్ప ఆ పాటనే కదా సినిమా లీడ్ చేసింది. మిట్టపల్లి సురేందర్ మన తెలంగాణోడు, ఉద్యమకారుడు, ఉద్యమంలో పాటలు రాసినోడు. మిట్టపల్లి సురేందర్కు నో అవార్డు. ఇట్లా మొత్తం
అంటే తెలంగాణ వాళ్ళకి ఇస్తే సినిమా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఉద్దేశమా? చిరంజీవికి ఇస్తే మాత్రం బాగుంటుందా? చిరంజీవి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ చిరంజీవి స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు చాలా ఏంది అంటే సినిమా వాళ్ళకి ఏమీ ఉండదు అంటే నిజంగానే ఉండదా అనిపించింది. సందర్భం అసందర్భం అని తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. సరే, అక్కడ ప్రభుత్వం మీరు ఏమైనా మాట్లాడుకోండి, కానీ అది పక్క రాష్ట్రం అంట, మన పక్క రాష్ట్రం. ఈయన తెలంగాణ వాది, తెలంగాణ ఉద్యమకారుడు చిరంజీవి. ఆయన పుట్టి పెరిగింది మొగుల్తూరు, అందరికీ తెలుసు కదా. పోనీ ఏమైనా తెలంగాణ కోసం ఏమైనా చేసిండ్రా, తెలంగాణ ఉద్యమంలో ఏమైనా సాయం చేసిండ్రంటే ఏం లేదు. మేము బాగా గుర్తుంది నాకు, తెలంగాణ ఉద్యమంలో చిరంజీవిని మేము చిన్నజీవి అని పిలిచేవాళ్ళం. చిన్నజీవి అంటే ఆయనకు విశాలమైన హృదయం లేదు. తెలంగాణ కోసం ఒక ఆయన ఎంపీ ఉండే అప్పుడు, తెలంగాణ కోసం తెలంగాణ వ్యతిరేక గ్రూప్లో ఉన్నాడు. ఇంకా అప్పుడు చిరంజీవి మీద ఒక పాట రాసిండ్రు మన తెలంగాణ బిడ్డలు, ఒక పాట రాసిన. ఆ పాటలో ఒక చరణం వినిపిస్తే వినండి ఒకసారి మీరు. అర్థమైందా? లగడపాటి లాగు బలగాలే చిరంజీవికి సిగ్గు రావాలని మనోళ్ళు పాట రాసిండ్రు. ఎందుకు రాసిండ్రు? ఈయన సమైక్యవాది కాబట్టి. ఇప్పుడు మన రాష్ట్రం అంట ఇది, అది పక్క రాష్ట్రం అంట. ఆ పక్క రాష్ట్రంలో పోటీ చేసిండు కదా, ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, పోటీ చేసిండు కదా, తిరుపతి పోటీ చేసి ఓడిపోయింది కదా. ఇప్పుడు అది పక్క రాష్ట్రం. తెలంగాణ భాష కావాలి, సినిమాల్లో వాడుకోవాలి, తెలంగాణనే సినిమా ఆడిపించుకొని మన పైసలు సంపాదించాలి, తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవాలి. ఇప్పుడు పక్క రాష్ట్రం అంటుంది, ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం, ఇది మన రాష్ట్రం అంటుండు. మరి మన రాష్ట్రం అయితే మన రాష్ట్రం మనకు వచ్చినప్పుడు సహకరించాలి కదా. సహకరించిందా చిరంజీవి? నేను చెప్పిన కదా చిన్నజీవి అనేవాళ్ళం, అది అంతే చిన్నజీవి అని. ఇక అసలు ఈ ప్రోగ్రాం నిర్వహణ కర్నూలుకి ఎవరికి అప్పగించారు మొత్తం ఈవెంట్? మన తెలంగాణ కళాకారులు కొంతమంది కలిసిరంట. దిల్ రాజు ఆయనే కదా ప్రెసిడెంట్ తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్, దాన్ని కలిసిందంట, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి. కలిస్తే చూస్తా చేస్తా అని చెప్పి కర్నూలులోకి ఇచ్చిందంట. ఆయన ఆంధ్రలోకి ఇచ్చేసిండు దాని ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా. అసలు ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ ఆడేందుకు నిర్వహించారో కూడా తెలియదు. అక్కడ పోయి హైటెక్స్లో పెట్టి ఒక్కరోజు నైట్ ఒక జస్ట్ కిరాయే ₹1,00,00,000 పైన ఉంటుందని చెప్తున్నారు. ₹1,00,00,000 పైన రెంట్ కట్టి ఎగ్జిబిషన్ అక్కడ ఎందుకు, మన రవీంద్ర భారతి లేదా, లేకపోతే మన దగ్గర పీపుల్స్ ప్లాజా లేదా, లేకపోతే మనకి ఏం లేవు, మన శిల్ప కళావేదిక లేదా, చాలా ఉన్నాయి, గవర్నమెంట్ వేదికలు చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి ఆడపోయి ₹1,00,00,000 పెట్టి చేసిండు. ఈ ఈవెంట్ కర్నూలుకి ఇచ్చారు. మన కళాకారులు దిల్రాజును కలిసి అడిగితే ఇయ్యలే. దిల్రాజు కూడా తెలంగాణ వాదేం కాదు, తెలంగాణ పేరుకు తెలంగాణ, ఇక ఉట్టి పెరిగింది కాబట్టి తెలంగాణ అంతే. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైంలో తెలంగాణ ఎవడన్నా గేట్ కాడ పోతే ఎలగొడుతుర్రి, ఆయన ఎలగొడుతుండే. అంటే తెలంగాణ వాడికి ఎవరికి సినిమాలో అవకాశాలు రావద్దని ఆయన మొత్తం వేరే, ఇంకా మన రేవంత్ అన్న లాగానే, రేవంత్ అన్న ఎంతనో వాళ్ళంతే. వచ్చిన వాళ్ళు ఇక తెలంగాణ వాళ్ళకి ఎట్లా వస్తుంది? పేరుకేమో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు, పేరుకేమో గద్దర్ అవార్డ్స్. తీరా చూస్తే అవార్డ్స్లో గద్దర్ పేరు మీద ఉన్న అవార్డ్స్లో గద్దర్ లేడు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవార్డ్స్లో తెలంగాణ లేదు. తెలంగాణ పాటలో తెలంగాణ ఏమి లేవు. ఓ జయ జయ తెలంగాణ మన ఈ రాష్ట్ర గీత మీదే ప్రకటించారు కదా ప్రభుత్వం, అది వేస్తారు. ఎట్లా వేస్తారు? ఎందుకంటే దాంట్లో కీరవాణితోనే కదా సంగీతం చేపించింది. అది రేవంత్ రెడ్డి చేసిన చారిత్రాత్మక తప్పిదం, ఖచ్చితంగా చారిత్రాత్మక తప్పిదమే. మన తెలంగాణలో ఎవరు లేకున్నారా? ఎందుకు అందశ్రీ గారు పాడిన పాట అనేది చాలా బాగుండే, దాన్ని చెడగొట్టేసారు. ఇంకా దానికి అందరు లేచి నిలబడ్డరు, అందరు లేచి నిలబెట్టినరు. వాళ్ళకి ఏమన్నా గుండెల నుంచి వస్తుందా? ఫీల్ ఉందా వాళ్ళకి? ఏమన్నా సినిమా వాళ్ళకి ఏమన్నా ఫీల్ ఉందా ఆ పాట మీద, జయ జయ తెలంగాణ పాట మీద? ఏ ఎండకు గొడుగు పట్టాలి కాబట్టి నిలబడ్డారు. కానీ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గద్దర్ పేరును వాడుకుంటున్న ప్రభుత్వము, గద్దర్ పేరుతో ఏమైనా ఓట్లు వస్తాయేమో అనుకుంటున్న ప్రభుత్వము గద్దర్ ఫ్యామిలీని మాత్రం తీవ్రంగా అవమానించారు. నేను ఒక తెలంగాణ బిడ్డగా గద్దర్ అభిమానిగా మాట్లాడుతున్నా. ఫ్యామిలీని పైకి పిలిచి ఒక శాలువ కప్పిందంటే చాలా రిమార్క్స్ కనబడకుండా పోయేది.
అసలు పైకి పిలిచినోడే లేదు, దిక్కులు దివాన్ లేదు, ఎవరెవరినో పైకి పిలుచుకొని వాళ్ళకే ఇప్పించుకున్నారు, వాళ్ళకే సన్మానాలు చేశారు తప్ప వచ్చిన వాళ్ళతో రేవంత్ రెడ్డి పోయింది తప్ప గద్దర్ మాత్రం పోవడలే, ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలే. అవి గద్దర్ అవార్డ్స్ ఎట్లయితాయి మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.